లక్ష పాడి కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గాడి గుర్తుకే మనవోడు, గాడి గుర్తుకే మనవోడు, మనవోడు, గాడి గుర్తుకే మనవోడు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా లక్ష్మీదేవిపల్లిలో ఉన్నాం. ఇక్కడ జంగిలి మహేందర్ గారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఆయన ఎలా పరిష్కరిస్తాడు, ఊరిని ఎలా అభివృద్ధి చేస్తాడు, ఇలాంటి విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మహేందర్ గారు, పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ, ఏంటి ప్రధానమైన సమస్యలు, ఏం చెప్తున్నారు? అంటే స్వామి, ఇక్కడ ప్రస్తుతం లక్ష్మీదేవిపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 8 మంది పోటీలో ఉన్నాము. 8 మందిలో చాలామంది ఆల్రెడీ సీనియర్లే ఉన్నారు, ఆల్రెడీ గెలిచి పదవులు అనుభవించిన వాళ్ళే ఉన్నారు. నేను చదువుకున్న వ్యక్తిగా పీజీ చేసిన, నేను ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం కొద్దీ అభివృద్ధి కోసం నేను పోటీలో ఉన్నాను. ఇక్కడ ప్రధాన సమస్యలు వచ్చేసి అసలు ఇక్కడ వాటర్ ప్లాంట్ అనేది లేదు. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తునే ఉన్నారు. ఎంతమంది నాయకులు ఉన్నా కానీ ఇక్కడ ఎవరు ఏం పని చేయలేకపోయారు. గతంలో ఇప్పుడు పోయిన సర్పంచ్ కాలంలో ఏమైంది అంటే ఇక్కడ మా లక్ష్మీదేవిపల్లిలో మేజర్ సమస్య ఒకటి ఏంటంటే శ్మశాన వాటిక గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. పైన రోడ్డు దగ్గర ఒకటి కట్టారు, దాని విషయంలో అబ్జెక్షన్స్ వచ్చినాయి. దాన్ని కాదని గవర్నమెంటే తీసుకొని ఏఈ గారు వాళ్ళు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ కట్టేశారు. అది దాని విషయంలో ఏమైందంటే చాలామంది జనాలలో డిస్టర్బెన్స్ అయింది. ఎందుకు అంటే అసలైన తీర్మానాలు లేకుండా, జనాల అవగాహన లేకుండా, జనాల్లో చెప్పకుండా, వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకోకుండా చేయడం వల్ల ఏమైందంటే ప్రజలలో చాలా ఇబ్బందులు గురైనాయి. కేసులు కూడా చాలా అయినాయి. పెట్రోల్ పోసుకున్నారు కొంతమంది, దాని విషయంలో పోలీస్ బలగాలు కూడా వచ్చినాయి. ఇట్లా ఏంటంటే జనాలలో బాగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటంటే అసలైన నాయకత్వం లేకపోవడం మెయిన్ కారణం. నాయకత్వం కరెక్ట్ ఉంటే ఇట్లాంటివి ఏం జరగవు కదా. అదే ఉద్దేశించి నేను అప్పుడు కూడా వాటిలో నేను పార్టిసిపేట్ చేసిన. ప్లస్ ఏంటంటే నేను ఇక్కడ చేసేది ఏంటంటే వాటరు సమస్య ఎక్కువ ఉన్నది. మన త్రాగునీరు కానీ మన డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగలేదు. ఎందుకంటే వర్షం పడితే డ్రైనేజ్లో నీళ్ళు ఆగడం కానీ, చెత్త ఆగడం కానీ ఇటువంటి మేజర్ సమస్య ఉన్నది. మళ్ళీ ఇక్కడ నేను ప్రధాన సమస్యకు వచ్చేస్తే ప్రజలకు ఏంది అంటే గ్రామ పంచాయతీ ఆవరణలో మనకు ప్రతిసారి మనం మీటింగ్ పెట్టుకుంటూ ప్రజలకు ఏం కావాలి ఏంది అనేది చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఎలాంటి అవగాహన సదస్సులు కానీ ఏది లేదు. అసలు ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్టు చేస్తున్నారు అంతే. అది కాకుండా నా ఉద్దేశం ఏంటంటే నెలకొకసారి గ్రామసభ పెట్టి మన గ్రామ పంచాయతీలో ఎన్ని ఆదాయ వ్యయాలు ఏం నడుస్తున్నాయి, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను అందరికీ బహిర్గతంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే నేను గెలిపిస్తే వాటర్ ప్లాంట్ కూడా నేను ఎజెండా తీసుకున్నా. ఇక్కడ వాటర్ సమస్య ఉన్నది. మీరు గెలిస్తే మెయిన్గా ప్రధానంగా నేను ఇది చేస్తా, ఇది నా వల్లనే అవుతుంది అని మీరు ఏదన్నా ఉంటారు? నా వల్లనే అవుతుంది అని కాదు, నేను చేస్తా అంటున్నా. ఎందుకు అంటే నేను ఒక్కడినే చేయడం కాదు, అందరు చేయొచ్చు. కానీ నేను ఏంది అంటే నేను నా చదువుకున్నోని ఒకటి, రెండోది ఏంటంటే నాకు రాజకీయ అవగాహన ఉన్నది. ప్లస్ ప్రజల్లో కూడా నేను ఎల్లప్పుడూ తిరిగేవాడిని. సమస్యలు కూడా నాకు అన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఏం సమస్య ఉన్నది, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది సమస్య ఉన్నది అనేది నాకు తెలుసు. కాబట్టి దాని విషయంలో నేను ముందుకు వస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు గడప గడపకు తిరుగుతూ ఉన్నారు, ప్రజల్లో స్పందన ఎలా ఉంది, వాళ్ళు ఏమంటున్నారు? ప్రజల్లో స్పందన ఎలా ఉంది అంటే ఒకప్పటి లెక్క లేరు జనాలు. ఇప్పుడు జనాలలో ఏముంది అంటే మంచి నాయకుడు కావాలి మనకు. మంచి నాయకుడు ఎందుకు కావాలి అంటే మన అభివృద్ధి కోసం మనం ఎన్నుకోవాలి. కాబట్టి మనం అభ్యర్థులలో చూసి మనం ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే మనకు ఫ్యూచర్ ఉంటుంది అనేది దాన్ని బట్టి జనాలు చాలా అవగాహన పొందుతున్నారు. మేము కూడా ఇంటింటికి తిరిగే ప్రచారంలో కూడా చాలామంది కూడా అంటున్నారు, డబ్బులు మాకు ముఖ్యం కాదు, డబ్బులు వస్తాయి పోతాయి, 500కు 1000కి మేము అమ్ముడు పోతే మేము 5 ఏళ్ళు బానిసలాగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము నిజాయితీగా ఎవరుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు చేసే సత్తా ఉన్నదా, వాళ్ళు గ్రామాభివృద్ధి కోసం పాటుపడతారా అనే ఉద్దేశం కొద్దీ చూసి మేము ఎన్నుకుంటాం. కానీ మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగం, ఎలాంటి డబ్బులకు ఆశించం, ఎలాంటి దావతులకు కూడా మేము పార్టిసిపేట్ చేయము అని చెప్పి జనాల వినికిడి మనకున్నది.
అయితే ఇప్పుడు మీకు మీ పైన పోటీ చేసే వాళ్ళు బలమైన ప్రత్యర్థులే వాళ్ళు అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే బలమైన ప్రత్యర్థులు ఉన్నారు, మాజీ సర్పంచ్లు ఉన్నారు, మాజీ ఉప సర్పంచ్లు ఉన్నారు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు, సింగిల్ విండో డైరెక్టర్లు ఉన్నారు. ఆ, ఇక చాలా రకాలుగా వాళ్ళు పదవులు అనుభవించిన వాళ్ళే. అగ్రవర్ణ కులాలు ఉన్నాయి, అనగారిన కులాలు ఉన్నాయి. కానీ నేను అనేది ఏంటి అంటే నేను యూత్లో బాగానే ఉంటా. యూత్ సపోర్ట్ నాకు బాగుంది, మహిళల సపోర్ట్ బాగున్నది. ఎందుకు అంటే నేను యూత్లో కూడా అన్ని ఎట్లా చేయాలి, యూత్ కోసం మనం ఏం చేయాలి అనేది నేను ఒక యూత్గా నేను అన్నీ కష్టపడ్డా కాబట్టి నాకు నా కష్టం తెలిసి నా అనుభవం కొద్దీ వాళ్ళకు కూడా నాలాంటి కష్టం రావద్దు అనే ఆలోచన కొద్దీ నేను ముందుకు సాగుతున్నా. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే మహిళలకు ఇలాంటిది ఏం చేస్తారు? మహిళలకు ఏదైతే వాళ్ళకు ఉపాధియా లేకపోతే ఏంటి మహిళలకు చేసే ఉంటుంది? అంటే మహిళలకు వాళ్ళకి ఆసక్తి ఉంటే వాళ్ళ ఇష్టమైన ఏ రంగానికి ఆసక్తి ఉంటే వాళ్ళకు శిక్షణ కేంద్రాలు ఇప్పించడం కానీ, మహిళలకు మన విలేజ్లో ఏం జరుగుతుంది అనేది చూస్తూ అవగాహన సదస్సు పెట్టడం కానీ, మళ్ళీ ఏంటిదంటే మహిళలకు ప్రధానంగా వచ్చేది ఏంటి అంటే ఉపాధి పరంగానైతే నేను చూస్తా అని చెప్పి దాని గురించి నేను హామీ ఇస్తున్నా. యూత్ పరంగా చూసుకుంటే యువకులు ఎక్కువ ఉన్న విలేజ్ కూడా ఇది, పెద్ద గ్రామ పంచాయతీ కూడా. యువతకు మీరు ఎలా హెల్ప్ అవుతారు? యువతకు ఏంది అంటే యువత క్రీడా పరంగా కానీ వాళ్ళ చదువుకుంటారు కాబట్టి, నేను కూడా చదువుకున్న వ్యక్తిగా నాకు బాధలు తెలుసు. జాబ్కు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అనేది వాళ్ళకు నేను ప్రోత్సాహం కోసం లైబ్రరీ కానీ ఇంటర్నెట్ సౌకర్యం కానీ చేసే అవకాశం ఉన్నది. దానికి ఏంది అంటే నేను కొంతమంది పెద్దల సలహాలు కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే సీనియర్లు కూడా మన లక్ష్మీదేవిపల్లిలో ఉన్నారు, సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటూ ముందుకు పోతే ఎలా బాగుంటుంది, మరి మేము చేయగలమా ఏంది అనేది కూడా నేను తీసుకుంటున్నా వాళ్ళ అభిప్రాయం. మీరు ఒక వీడియో తోటి వైరల్ అయ్యారు, ఈయన 1 రూపీ కాయిన్ విషయం. అంటే 1 రూపీ కాయిన్ ఏంటంటే నేను గతంలో వార్డ్ మెంబర్ పోటీ చేస్తే ఏమైంది అంటే కౌంటింగ్లో డ్రా వచ్చిన తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ పెడితే నాకే ఒక ఓటు తక్కువ వచ్చింది. అంటే అప్పుడు బాధపడ్డా, ఒక ఓటు తక్కువ వచ్చింది, నేను పదవి కోల్పోయినా అనే బాధ వచ్చింది. కానీ ప్రజలు నాకు ఓట్లు వేసారు, నన్ను సహకరించారు, అది నేను గ్రహించుకున్నా. ఇక ముందు కూడా మనం ఎట్లా ఉండాలి ఏంది అనేది ఒక అనుభవం వచ్చింది. అనుభవంతో ముందుకు పోవాలనే ఆలోచన కొద్దీ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చిండు, రాజ్యాంగం రాసిండు అతను. ఎందుకు అంటే మనకు అంతకుముందు ఓటు హక్కు లేదు. అక్కడ ఏమవుతుందంటే ప్రజలు అన్ని రకాల్లో అందరూ ఎన్నుకోవాలి, ఒక నాయకుని ఎన్నుకోవాలంటే అందరూ పార్టిసిపేట్ కావాలి, అందరికీ అవగాహన సదస్సు ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఓటు హక్కు ఇచ్చిండు. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయాలతో కూడా నేను ముందుకు పోతున్నాను. అయితే చివరి ఒక ప్రశ్న ఏంటంటే, మరి ఇంత జరుగుతుంది, ఇంత ప్రచారంలో భాగంగా మీరు తిరుగుతూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు, కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు ఒకవేళ గెలిస్తే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది నేను చేసి పెడతా అనేది ఒకటి ఉంది. గెలిస్తే అంటే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనవరి 26 రోజు రిపబ్లిక్ డే ఉన్నది. అదే రోజు నేను అంతకన్నా ముందే వాటర్ ప్లాంట్ నేను స్టార్ట్ చేసి అదే రోజు నేను ఓపెనింగ్ చేద్దామనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే సాధ్యం, ఎందుకంటే నా తాగునీటి సమస్య ఎక్కువ ఉందా ఇక్కడ? తాగునీటి సమస్య ఎక్కువ ఉన్నది. ఈ మినరల్ వాటర్ లేదు ఇక్కడ. మినరల్ వాటర్ కోసం ఇతర గ్రామాలకు వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతున్నది. దాని సమస్య కొద్దీ నేను మెయిన్ ఎజెండాగా మినరల్ వాటర్ ప్లాంట్ తీసుకున్నా. ఇది ఖచ్చితంగా 45 రోజుల లోపల నేను చేసి చూపెడతా అని ప్రజలకు హామీ ఇస్తున్నాను. సో చివరిగా మీరు ఓటర్ని ఏమని అప్పీల్ చేసుకుంటారు? ఓటర్లను నేను అడిగేది ఏంటి అంటే, నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, మన గ్రామాభివృద్ధి కోసం నేను పాటుపడతాను, మీకు సేవ చేస్తాను అని చెప్పి నేను ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ మనవి చేస్తూ ఓటు అడగడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళకు కూడా అవగాహన కొద్దీ మన అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చిండు కాబట్టి మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందాం. మనం ఎవరికి అమ్ముడు పోవద్దు, ఎంత ప్రలోభాలు చేసినా కానీ మన ఓటు అనేది స్వేచ్ఛగా సీక్రెట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎన్నికల రోజు మన ఓటు అనేది మనకే వేసుకుందాం, మనకు నచ్చిన వ్యక్తికి వేసుకుందాం అనేది చెప్పుకుంటూ, రేపు ఫ్యూచర్ ఉన్నది, నేను యువకుడిని, నేను ఒక అన్ని రకాలుగా అనుభవజ్ఞుడిని కాబట్టి నేను అన్ని రకాలుగా మీకు ఆదుకుంటాను. అయితే నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉండడం లేదు. ఎక్కడ అంటే ఇంటి దగ్గరనో ఎక్కడెక్కడో ఉంటాడు. కానీ నా ఏజెండా ఏంటి అంటే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు గ్రామ పంచాయతీలను కూర్చోవాలి. ఎందుకు అంటే ప్రజలు అనేది సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడో ఫోన్ చేయడం, ఇంటికి వెళ్ళడం కాకుండా గ్రామ పంచాయతీలను కూర్చుంటే మనకు గ్రామ పంచాయతీలనే సమస్యలన్నీ క్లియర్ అవుతాయి అనేది నేను అనుకుంటున్నా.
అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రజల సమస్యలకు ఏంటంటే అధికారులు సరిగా పనిచేయడం లేదు. దాని గురించి ఏమంటే ఏ సమస్యకు ఏ అధికారి మనకు అవసరమో అనేది చూసి మండల అధికారులలో ప్రతి నెల ఒకరోజు మన గ్రామ పంచాయతీలో అధికారులను తీసుకొచ్చి మనం గ్రామ పంచాయతీలో కూర్చుండబెట్టి మనకు ఏ సమస్యలు ఉన్నాయి ఏంది అనేది దరఖాస్తు చేయించి ఆ సమస్యను తీర్చుకుందాం అనేది మెయిన్ ఎజెండా. ఇంకొకటి చెప్పారు. సో ఇది మహేందర్ గారు ఇక్కడ ఎంతమంది బలమైన ప్రత్యర్థులు ఉన్నా కానీ తన వంతు కృషిగా అంటే ఏదైతే అభివృద్ధి చేయాలని నేను సంకల్పించానో ఒక ఓటు ఒక రూపాయి కాయిన్ తోటి ఒక వైరల్ అయింది మనం అందరం చూసాము. అది దేనికి సంబంధించిన విషయం తెలుసుకోవాలనుకుంటే దాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అది ఏంటంటే ప్రత్యర్థులు ఎవరున్నా సరే నేను ఏం పని చేయాలనో అదే చేస్తాను. అభివృద్ధి అనేది మెయిన్ ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ డ్రైనేజ్ విషయంలో కావచ్చు, తాగునీరు విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా నేను గెలిస్తే ఇలాంటి విషయాలు తీరుస్తాను అని చెప్తున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని కూడా అంటున్నారు. జంగిలి మహేందర్ లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం కొద్దిగా ముందుకు వస్తున్నాను. నా స్వార్థ కోసం నేను ఏదో పదవి అనుభవిద్దామని ఏదో సంపాదించుకుందామని నేను రావడం లేదు. నేను ఒక సమస్యలు అనుభవించి కష్టపడ్డాను కాబట్టి నిస్వార్థపరంగా స్వచ్ఛందంగా నేను ఎవరి ప్రోద్బలం లేకుండా ఏ పార్టీ బలం లేకుండా నేను స్వతంత్రంగా పోటీ చేస్తున్నాను. ప్రజలకు అన్ని రకాల సమస్యలను తీర్చాలనే ఉద్దేశం కొద్దీ నేను ముందుకు రావడం జరిగింది. దయచేసి ప్రజలు అర్థం చేసుకొని మీ ఓటును ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి ఆశలకు కానీ మీరు లొంగకుండా, మీరు ఓటు అనేది ఏంటి అంటే అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన హక్కు. ఎందుకు ఇచ్చిండు? మనం ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. ఎలా ఎన్నుకోవాలి? మనకు మంచి ఎవరు చేస్తారు, ఎవరైతే బాగుంటారు, ఎవరైతే మనకు అభివృద్ధి కోసం పాటుపడతారు అని ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్యూచర్ 5 ఏళ్ళు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదో ఇప్పటి మందం చూసి 500కో 1000కో బిర్యానీకో ఆశపడితే మనం ఒక బానిసత్వం అవుతుంది. అదే మనం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే ఏమవుతుందంటే మనం గల్లబట్టి గుంజి అడగచ్చు అభ్యర్థిని. మాకు పని ఎందుకు చేస్తలేరు, మేము ఫ్రీగా ఓటేసినాం, మేము రాజ్యాంగబద్ధంగా ఓటేసినాం, మీరు కూడా రాజ్యాంగబద్ధంగా మీరు పదవి అనుభవిస్తారు, కావున మాకు ఓటేయాలి, మీరు ఖచ్చితంగా ప్రజాసేవకులే మీరు, కాబట్టి అడగడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఇప్పుడు వచ్చిర్రా మనం డబ్బులు తీసుకున్నామా ఓటేసినామా అంటే రేపు మన 5 ఏళ్ళు బానిసగా ఉండాల్సిందే. కాబట్టి మనం మన ఓటు హక్కును స్వేచ్ఛగా ఎవరికి నచ్చితే వారికి, ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే అభివృద్ధి చెందుతారు అనేది చెప్పి సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన. ఇప్పుడు మహేందర్ ఇక్కడ మన సర్పంచ్ పోటీ చేస్తుండు పిల్లగాడు, బాగా మంచి వ్యక్తి, మంచి పోటీ చేస్తుండు. అయితే గెలిస్తే మంచి పనులు చేస్తారని అనుకుంటున్నాను. అనుకుంటున్నాను. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. మీ పేరు? నా పేరు దాసరి కరుణాకర్. సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. ఆయనే ముక్కుచుడి మనిషి. ఏదైనా ఉంటే యథావిధిగా ముఖముఖంగా అడుగుతారు. అలాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి మేము మద్దతిస్తామని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వాళ్ళు చేయన ఆయన ఇప్పుడు బయట ఉన్న అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా వాళ్ళకంటే ఈయన మంచి చేస్తాడని మీరు అనుకుంటారా? ఎస్ అనుకుంటున్నాం, మేము పక్కా అనుకుంటున్నాం. నమ్మకం. మరి చాలా మంది అటు నుంచి బాగా బలం ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు అని అంటారు. మరి వాళ్ళకంటే ఈయన దూగుతాడా? అంటే మీ ఉద్దేశంలో పోటీ పడతాడా? ఎట్లుండదు? గెలిపించుకుంటారా? ఒక విషయం చెప్పన్నా, నేను అనేది ఏంటంటే ఆయన డబ్బు గురించి కాదు, వ్యక్తిత్వం చూస్తున్నాం. నాకు డబ్బు కాదు, ప్రశ్నించే తత్వం ఉంది, ముఖం ముంగట ముక్కుసుడిగా మాట్లాడతాడు, అన్ని ఇది చేస్తాడు, కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఎట్లున్నది మహేందర్ అవా? ఎట్లున్నది? గెలుస్తాడా? ఇక్కడ బాగుంది, గెలుస్తాడు, చదువుకున్నాడు, దేనైనా మంచి క్వశ్చన్ చేయగలడు. అసలు ఏం జరిగింది, అన్యాయం ఏం జరిగింది, ఇది అయితే ఇది బెటర్, వీళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి క్వశ్చన్ చేయగలుగుతాడు. సో లేని వాళ్ళకు చేసే గుణం ఉంది. సో గెలిపించుకుందామని అనుకుంటారు అందరు. మీ ఊర్లో మస్తు సమస్యలు ఉన్నాయి అంటారు, అవన్నీ ఈయన తీర్చగలుగుతాడా? చేస్తాడు మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కూడా. యూత్ ఎట్లుంది? వాళ్ళు ఏమంటున్నారు? యూత్ అందరైతే కొంచెం చదువుకుని ముందుకు నడిచి ఏమైనా క్వశ్చన్ చేసే వాళ్ళతో అయితే బెటర్ ఉంటుంది అని ఆలోచన ఉన్నారు. సో మహేందర్ గారికి ఓటేసే ఆస్కారం ఎక్కువ ఉంది. మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళని కూడా వేపిస్తాము, అందరం చెప్తున్నాం ఆల్రెడీ. ఈ పర్సన్కి వేయాలి, తినైతేనే మనకి ఏమైనా ఉంటే మాట్లాడగలుగుతాడు, చేస్తాడు, క్వశ్చన్ చేయగలుగుతాడు అని చెప్పి ఇప్పుడు మా తల్లిదండ్రులకి అయితే వాళ్ళకి తెలియదు కదా, మేము చెప్తున్నాం ఇలా వేయాలి అని చెప్పేసి చెప్తున్నాం.